హలో! హాయ్ అండి. ఈరోజైతే మేము ఏడో వాడపల్లి పూజ అయితే అయిపోయింది. ఇంకా అష్టోత్తర పూజ అయితే చేసుకోవాలి కదా! అందుకని అయితే రాత్రికి ఉండిపోయాం. శనివారం రాత్రి ఉండిపోయి, ఆదివారం తెల్లారేసరికి అయితే 6 గంటలకల్లా రెడీగా అయిపోయాము. రెడీ అయిపోయి అందరం అయితే గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా స్వయం పాకం, కొబ్బరికాయలు, పువ్వులు, పళ్ళు అన్నీ పట్టుకొని అయితే వచ్చేసాము. రూపాయల టికెట్ దర్శనంలో నుంచి అయితే వెళ్ళామన్నమాట. అక్కడేమొచ్చి కొబ్బరికాయలు అయితే కొట్టేసాము. 2 కొబ్బరికాయలు ఇచ్చారు కదా! ఆ కొబ్బరికాయలు అయితే కొట్టేసుకొని పట్టుకొని వచ్చాము. టికెట్ అయితే చెకప్ అయిపోయిన తర్వాత లోపలికైతే వచ్చేసాము. ఇంకా అష్టోత్తర పూజ అయితే చాలా బాగా చేశారు గుడిలోని. చాలా సంతోషం అనిపించింది తెల్లవారేసరికి. బాగా అయితే అయిపోయింది. అనుకున్నాం ఏ ఆటంకం లేకుండా దేవుడి దయ వలన అయితే 8 వారాలు కూడా పూర్తి చేయగలిపాము. వడ్డీ కూడా చెల్లించడం అయితే అయిపోయింది. సంతోషం అయిపోయింది. కొంతసేపు అయితే అందరం కూర్చుందామని అయితే అందరం కూర్చున్నాము. మాకే తెలీదు అందరం 7 జంటలైతే ఉన్నామని. తర్వాత లెక్క వేసుకున్నాం అనమాట ఎంతమంది ఉన్నామని. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అవును. రమక్క దయ వలన అయితే మేము వాడపల్లి ఏ ఆటంకం లేకుండా వెళ్ళిపోయాము. రమక్కన మా చిన్నక్క నాగలక్ష్మి తన ఇద్దరి వలన ఈ బస్సు వేసి మాకైతే వాడపల్లి ఏ ఆటంకం లేకుండా 8 వారాలు అయితే తీసుకెళ్ళారు. చాలా బాగా అయితే అయిపోయింది. మేము 8వ వారం వెళ్ళినప్పుడైతే మాత్రం మాకు మధ్యలోనే బస్సు ఆపేసి భోజనాలు కూడా మాతో వచ్చిన వాళ్ళే పెట్టుకున్నారనమాట. కనక మహాలక్ష్మి అనమాట తన పేరు. వాళ్ళే పెట్టారు. చాలా ఆనందం అనిపించిందనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేశారు. మా తోటికోడలు మధ్యలో వచ్చినప్పుడు అరిసెలడ్డే పంచేది. అలాగే మాకు తోచింది మేము పంచేవాళ్ళమే. అలాగే తను ఈరోజైతే మాత్రం 8వ వారం అయితే ఇంకా అందరూ ఒక్కొక్కటి వాళ్ళకి తోచింది వాళ్ళైతే ఇచ్చారు. సంతోషంగా కూడా వాడపల్లి అయితే వెళ్ళగలిగాము అందరి వలన. అందరం బస్సులో మాత్రం 7 జంటలైతే ఉన్నాము. అంటే రమాల ఆయన కాకుండా మేము వచ్చిన వాళ్ళందరం 7 జంటలనమాట. మాకందరికీ కూడా 7 గంటలకి కూడా తాంబూలాలు అయితే మాకు ఇచ్చారు. చాలా సంతోషం అనిపించింది. బాగానే ఉంది ఐడియా. వెంకటరమూర్తి నోము తీర్చేసినట్టుంది. ఇటు తాంబూలాలు కూడా ఇచ్చేసినట్టుందని చాలా హ్యాపీ అయితే అయిపోయాము. బాగా అయితే అయిపోయింది. వెంకటేశ్వర స్వామి దయ వలన అయితే వాడపల్లి వెంకటేశ్వర స్వామి దయ వలన అయితే చాలా బాగా దర్శనాలు అయితే ఏ ఆటంకం లేకుండా చల్లగా అయిపోయింది. చాలా సంతోషం కూడా అనిపించింది. అందరూ కూడా చాలా సంతోషం అయిపోయారు. ఇంకా నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.